లాస్ట్ అయిపోయింది. ఎంత కెమెరా నడుపుతుంది.
తగడకు ఎందుకు కదా తగడకు ఎందుకు రావాలి అంతే సురేష్ స్వామి అజయ్ అక్కడ వికరణాయ నమో బల వికరణాయ నమో బలాయ నమ బల ప్రమదనాయ నమ సర్వభూతమనాయ నమో మనోన్మనాయ నమ యా ఫలే నీర్యా ఫలా పుష్ప యాచ పుష్పినీ బృహస్పతి ప్రసూదాసః कर्पूरगौरं करुणावतारं संसारसारं भुजगेन्द्रहारं सदा वसन्तं हृदयारविन्दे भवं भवानि सहितं नमामि। భాగవత భాస్కర బ్రహ్మశ్రీ బుర్రా భాస్కర శర్మ గారిచే భాగవత సప్తాహం కొద్దిసేపట్లో ప్రారంభమవుతుంది. మరి వారం రోజుల పాటు మనందరము ఒక దీక్షగా ఉంటూ ఉదయం 9 గంటల నుండి 12 గంటల వరకు, సాయంత్రం 6 గంటల నుండి 9 గంటల వరకు స్వామివారి ప్రవచనాలు విని మనం పుణ్యం సంపాదించుకుందామని మరోసారి మీ అందరికీ తెలియజేస్తూ, మరి భాస్కర్ శర్మ గారు మంచిర్యాల వాస్తవ్యులు, వారికి 2 కూతుర్లు పెళ్లిళ్ళైనాయి, సెటిల్ అయిపోయిండు. హైదరాబాద్లో నివాసం వండుకుంటూ భాగవత సప్తాహ కార్యక్రమం మరి ఇతర భక్తి కార్యక్రమంలో పాల్గొంటూ మరి శేషీయుతంలో ఉన్నారు.
वन्दे सुखदातन्तपोनिधिं व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। अचतुर्वेदनो ब्रह्मा विभागुपरो हरिः अपाललोचनसिंहुः भगवान् बादरा रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। ओम नमो ब्रह्मादिभ्यो वंश ऋषिभ्यो नमो गुरुभ्यः। हरिः ओम तत्सत् श्री गुरुभ्यो नमः। शिवाय गुरवे नमः। सच्चिदानंद रूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रय विनाशाय श्री कृष्णाय वयं नमः। सच्चिदानंद रूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रय विनाशाय श्री कृष्णाय वयं नमः। सच्चिदानंद रूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रय विनाशाय श्री कृष्णाय वयं नमः। श्री कृष्ण गोविंद हरे मुरारे हे नाथ नारायण वासुदेवा श्री कृष्ण गोविंद हरे मुरारे हे नाथ नारायण वासुदेवा हे नाथ नारायण वासुदेवा श्री कृष्ण गोविंद हरे मुरारे हरे मुरारे मधुकैट भारे 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 जय गोपाल कृष्ण भगवान की
राधा माता की, रुक्मिणी देवी की, सत्यभामा माता को, व्यास भगवानुनకు, सुख योगींद्रुలకు, सूतुल वारिकी, भागवत ग्रंथ मातకు, భక్తాగ్రగణ్యులకు. ఎన్నో జన్మల పుణ్యము ఉంటే కానీ మనిషిగా పుట్టడు. మనిషిగా పుట్టిన తర్వాత ఎన్నో జన్మల పుణ్యం ఉంటే కానీ భాగవతాన్ని వినేటువంటి అవకాశం రాదు. ఇక్కడ కూర్చున్న మీ అందరికీ కూడా భాగవతాన్ని వినేటువంటి అవకాశం ఈ రోజు నుంచి సప్తాహ దీక్షగా 7 రోజులు వైభవంగా జరిగేటువంటి స్థితి ఉన్నది. కల్పించారు పెద్దలు. ఆయన మధురా నగరంలో భాగవతం వినడానికి వచ్చారు. సంకల్పం ఎక్కడ చేశారు అంటే కృష్ణ పరమాత్మ ఎక్కడ పుట్టారో అక్కడ సంకల్పం చేశారు ఆ దంపతులు. కొరుట్లలో భాగవతం పెట్టాలి. ఆ దంపతులు చేసుకున్నటువంటి అదృష్టం, వాళ్ళు ఎన్నో జన్మల పుణ్యం చేత ఆ ఆలోచన కలిగి. లోకంలో డబ్బులు అందరి దగ్గర ఉంటాయి. కొందరి దగ్గర 10 రూపాయలు ఉండవచ్చు, కొందరి దగ్గర 1,00,000 ఉండవచ్చు, కొంతమంది వద్ద కోట్లు ఉండవచ్చు. ఎంత ఉన్నది అనేది కాదు కావలసింది, ఆ ఉన్నదాన్ని దేని కొరకు ఖర్చు చేశారు అనేదాన్ని మనం ఆలోచించాలి. దేనికోసం ఖర్చు చేయాలి? ఓ భగవంతుని ఉత్సవం చేయడానికి ఖర్చు పెట్టాలి. లేదు భగవంతుని చరిత్ర ఊళ్ళో ఉన్న వాళ్ళందరికీ వినిపించడం కోసం ఖర్చు పెట్టాలి. లేదా ఈ ఊళ్ళో ఉండేటువంటి తక్కువ స్థితిలో ఉన్నటువంటి వాళ్ళకి ఇంత అన్నం పెట్టాలి. కట్టుకోవడానికి లేని వాళ్లకు వస్త్రములు కొనివ్వాలి, కప్పుకోవడానికి లేకపోతే దుప్పట్లు ఇవ్వాలి. ఇలా అనేకములైనటువంటి సత్క్రతువులు చేసేటువంటి వారు ఎవరైతే ఉంటారో వాళ్ళను ఆ భగవంతుడు చూస్తూ ఉంటాడు. భాగవతంలో చెప్పబడిన మాట. అది చూసి వాడు ఏం చేస్తాడా భగవంతుడు అంటే, మనం ఇతడికి ఇచ్చినటువంటి డబ్బులు సంపద సద్వినియోగం చేస్తున్నాడు ఇతడు కనుక ఇతడు చేసిన పాపములు ఏమైనా ఉంటే అవి చెరిపేద్దామని ఓ రబ్బరు తీసుకొచ్చి మొత్తం చెరిపేస్తాడు. రబ్బరు ఉంటే చనిపోయొచ్చు కదూ. ఎవరి దగ్గర ఉందా రబ్బరు? ఈ ఊళ్ళో కూడా వారం రోజులు ఉండి భాగవతాన్ని చెబితే బాగుంటుంది అని. కాకపోతే నాకు నేనుగా ఎవరిని అడిగి వచ్చి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయించుకోవడం అలవాటు లేదు కనుక ఆ భగవంతుడికి నా మాట వినబడింది. ఇంతకాలానికి ఇప్పుడు అవకాశాన్ని కల్పించాడు భగవంతుడు. చాలా దివ్యంగా అంత ఆ అశోక్ గారు కూడా వైశ్యులే. సింగరేణిలో పనిచేసేవాళ్ళు, ఇంజనీర్ ఆయన. ఈ ఊరే వాళ్ళకి తల్లి తండ్రి ఇక్కడే ఉండేవాళ్ళు. ఇప్పుడు ఉన్నారో లేదో తెలియదు. అయ్యా ఏబి అశోక్ హైదరాబాద్లో ఉంటున్నారో ఇక్కడ ఉంటున్నారు, మొత్తం రిటైర్ అయ్యి ఉంటాడు ఆయన. చాలా అప్పుడు ఎప్పుడో వచ్చాను నేను. అదిగో అప్పటి నుంచి ఇప్పటికీ భగవంతుడు నా కోరిక మన్నించాడు. మీరందరూ కూడా మాకు చిన్న అలవాటు ఉన్నది, చెడు అలవాటు. ఏమిటంటే ఎక్కడికి వెళితే అక్కడ ఎలా జరిగిందో ఆ విషయాన్ని ఇంకొక చోటికి వెళ్ళినప్పుడు చెప్పుకునే అలవాటు. ఇక్కడ ఇంతగా వైభవంగా ఇంకా ఏమాత్రం కుర్చీలు ఖాళీ లేకుండా అక్కడ పెట్టిన కుర్చీలు కూడా తీసి వేసి కంప్లీట్గా మొత్తం నిండిపోయే స్థితి కనబడితే, కొరుట్ల వెళ్తే ఇలా జరిగిందయ్యా, అక్కడ ఇంతమంది వచ్చారయ్యా, భక్తులుగా
ఉన్నారయ్యా అని మేము మిగతా ఊళ్ళల్లో చెప్పుకునేటువంటి అలవాటు ఉంది. కనుక ఈ ఊరి వారంతా కూడా దానికి సహకరించి చక్కగా వచ్చి పరిపూర్ణంగా శ్రవణం చేసి ఆ భగవంతుని యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహాన్ని పొందాలి. మీరందరూ కూడా అనుగ్రహాన్ని పొందాలి. సర్వభూత హృదయం నిర్మాణతోస్మి. దివ్యమైనటువంటి భాగవత చరిత్ర మనం ఎందుకొరకు వినాలి అనేది ముందు ప్రశ్న. వింటే ఏం కలుగుతుంది? ఇల్లు మొత్తం వదిలిపెట్టి, పిల్లలను వదిలిపెట్టి, అందరినీ వదిలిపెట్టి వచ్చి ఇక్కడ కూర్చున్నావయ్యా. ఏదో కుర్చీలు వేశారు, బాగున్నాయి, నువ్వేదో చెబుతున్నావు. 9:30 నుంచి 12:30 దాకా కూర్చుని విన్నాం. మళ్ళీ సాయంకాలం 6:30కు వచ్చాం, 8:30 దాకా కూర్చుని విన్నాం. 7 రోజులు ఇట్లా గడిచింది. ఏమిటి మాకు కలిగే ఫలితము? భాగవతం పరిపూర్ణంగా విన్నా వినకపోయినా ఈ భాగవతాన్ని ఏం చేయమన్నారంటే దినే దినే ఏకం శ్లోకం పఠతి అన్నారు. రోజుకి ఒక శ్లోకమైన చదవయ్య భాగవతం. అయ్యా నాకు చదివే అవకాశం లేదు, తీరుబాటు లేదు, నా జీవితం అంతా కూడా పరుగులు పెడుతున్నాను, అనేక రకాలైన వ్యాపారాలు ఉన్నాయి, ఉద్యోగాలు ఉన్నాయి, అవన్నీ చేసుకోవాలి, నాకు ఆ తీరుబాటు లేదు. కొని ఓ పని చేయవయ్యా, శ్లోకంలో సగం చదవవయ్యా. అర్థమవుతుందా చెప్పేది? అమ్మ వినపడుతుందా? అర్థమవుతుంది కదా. శ్లోకంలో సగం చదవవయ్యా, నాకు ఆ తీరుబాటు కూడా లేదయ్యా. కొని ఏకం పదం పఠతి, ఆ శ్లోకంలో ఉన్న ఒక్క పదాన్ని అనవయ్యా నీ నోటితో. నాకు ఆ తీరుబాటు కూడా లేదయ్యా, నేను చదవను, చదివే అవకాశం లేదు, తిరుగుతూనే ఉండాలి, నా పనులు నేను చేసుకోవాలి. ఓ పని చేయవయ్యా, తిరుగుతూనే ఉండు, నీ పని నువ్వు చేసుకుంటూనే ఉండు, నేను చెప్పిన పని చేయి. భాగవతం 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 అనండి అనండి. కొంతమంది అంటారు